హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నానండి. సగ్గు బియ్యం కిచడి చేసుకుందాం, ఎందుకంటే ఇవాళ ఫాస్టింగ్ కదా. అదైతే చక్కగా ఇంకా అదిగోండి సగ్గు బియ్యం నైట్ నానబెట్టుకున్నాను. సో సగ్గు బియ్యం అనేది మనం మీడియం సైజ్ తీసుకోవాలి. సో 2 సార్లు కడిగి నానబెట్టుకొని ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది, ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. సో సైడ్ కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. ఇంకా పల్లీలు వేస్తున్నాను. ఫాస్ట్గా సోని కాలేజ్ టైం కల్లా అయిపోవాలన్నమాట. కొన్ని అల్లం ముక్కలు వేసినాను. సో పల్లీలు అన్నవి బాగా వేగనియద్దు, అందుకే వెంటనే వేసేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పల్లీలు అన్నీ కలర్ మారితే మనం అవి అన్నీ వేగేసరికి మాడిపోతాయి అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం వేసుకుంటే ఆలు వేసుకోవచ్చు, ఇంకా నేను మాత్రం వేయలేదు. ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. ఇంకా అవన్నీ మగ్గుతూనే ఒక 2 నిమిషాలు అట్లా తిప్పేసి కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్గా అయింది అనమాట. ఉల్లిపాయలని అవి కొంచెం మళ్ళీ పల్లీలకి సాల్ట్ పడుతుంది. ఇంకా తర్వాత కాస్త కరివేపాకు వేసుకున్నాను. ఎంత ఒక 5 మినిట్స్లో అయిపోద్ది అనమాట. సో కొంచెం పసుపు ఉందా లేదా అన్నట్టు కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చక్కగా చూసారా సగ్గు బియ్యం వేసుకున్నాను అనమాట. ఇది ముగ్గురికి సరిపోద్ది అనమాట. మాకు 1 కప్పు నానబెట్టుకుంటే చాలన్నమాట. పెద్ద బౌల్ ఉంటుంది కదా, సో 1 కప్పుకి ముగ్గురికి అవుతాయి అనమాట. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 ఆలుగడ్డలు వేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసి. కానీ ఇంకా తర్వాత 2 సార్లు అట్లా కలిపేసి పైనుంచి సాల్ట్ వేసుకున్నా సరిపోయిందా. అట్లా 2 నిమిషాలు ఇట్లా కలిపేసుకున్నాం. త్వరగా అయిపోద్ది అనమాట, ఫాస్ట్గా. మనకి పొద్దుటే బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇట్లా చేసుకుంటే ఉపవాసానికి మాత్రం పక్కా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇడ్లీలు దోశలు అవి తినాం కదా మనం కొన్ని టైంలలో. సో ఇది మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా చక్కగా స్మెల్ బాగా వస్తుంది, ఇంకా బాగుంటుంది అనమాట. ఇట్లా ఆయిల్ అనేది కొంచెమే వేసుకున్నాం కదా మనం, ఎక్కువ వేసుకోవద్దు. సో చక్కటి బలవర్ధకమైన ఆహారం అనుకోవాలి సగ్గు బియ్యం కిచడి. సో అట్లా వేసుకొని పైనుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం చల్లారినాక 1 నిమ్మకాయ చెక్క వేసుకున్నామంటే సూపర్ కిచడి రెడీ అయిపోయింది. చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా సో బాయ్, థ్యాంక్ యూ. వేసేస్తున్నాను, తినేస్తాను.